పర్వతములకు ఒకప్పుడు రెక్కలుండేవి, అవి ఎగురుతున్నాయని పర్వతముల యొక్క రెక్కలను నా వజ్రాయుధంతో తెగటార్చినటువంటి వాణ్ణి. అటువంటి నాకు యజ్ఞం చెయ్యకుండా వాళ్ళిష్టం వచ్చినట్టు యజ్ఞం గోవర్ధనగిరికి చేస్తారా? నేనేం చేస్తానో చూస్తారు ఇప్పుడన్నాడు. ఉజ్జత్ సంపద నంబినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీ మర్త్యుల్ వడిన్నీరు మీ విద్యుద్వల్లులు గప్పి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్ సత్యో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యంబ వార్యంబుగన్ అన్నాడు. వర్తక మేఘములను ఉంటాయి, అవి భయంకరమైనటువంటి మేఘములు, అంత కుండపోత కింద వర్షిస్తాయి. వడగళ్ళు పిడుగులు ఉరుములతో వస్తాయి. వాటిని సంకెళ్ళు వేసి ఇనప గొలుసులతో కడతారట. వాటి దగ్గరికి వెళ్ళి తాళాలు తీసి ఆ గొలుసులు విప్పాడు. విప్పడం ఏమిటి? పెడతాయి. ఇంద్రుడి యొక్క ఆజ్ఞ ఇటెళ్ళమంటే పెడతాయి. నేను వెనక వస్తాను ఐరావతానికి. దేనికి? చూడ్డానికి విధ్వంసాన్ని. మీరు వెంటనే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? ఉజ్జత్ సంపదనంబినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరి మర్త్యుల్. అంటే పైశాచికత్వం అన్నది మాట చేత వ్యక్తం అవుతుంది. చచ్చాడు రా అన్నాడు అనుకోండి, ఆ మాట చాలు వాడు ఎంత క్రౌర్యమైనటువంటి స్వభావం ఉన్నవాడో తెలియడానికి. అయిందానికి కాందానికి ఇలా చూపించి చచ్చిపోతావు ఏమనుకుంటున్నావు అంటుంటారు. అసలు ఆ మాట నోటి వెంట రావడం ఏమిటి? చావనేటటువంటిది శరీరానికే తప్ప ఆత్మకు లేదని తెలుసుకోవడానికి శరీరంలో ఉండి ఈ చావు ఆఖరి చావు కావడానికి మనుష్య జన్మకు వస్తాడు. అటువంటి వాడిని పట్టుకుని నీ శరీరాన్ని చంపుతానని అనడం, అవతల వాడిని బెదిరించడం ఎంత అజ్ఞానం. మర్త్యలోకంలో పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతారంటే ఆయన అన్నది ఒక్క గోపాల బాలుర్నే కాదు, మనుష్యలోకంలో చచ్చే లక్షణం ఉన్నవాళ్ళు. కాబట్టి చంపేస్తానేమనుకుంటున్నారు అంటే ఎంత అధిక్షేపించి మాట్లాడాడు చూడండి. మర్త్యుల్ అన్నాడు. ఆ లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చస్తారా ఏమనుకుంటున్నారో? చంపేస్తాను అందరినీ. ఎవరిని? వాళ్ళనే కాదు, వాటికి బుద్ధి ఉందా లేదా వదిలే. ఆవులు ఎద్దులు వెళ్ళాయి. ఆవు ఎంత గొప్పది ఇంద్రుడికి తెలియదా? తెలుసు. క్రోధం వచ్చినటువంటి వాడికి యుక్తాయుక్త విచక్షణే ఉంటుంది. అందుకే అనరాని మాటలన్నీ నోటి వెంట వచ్చేస్తున్నాయి. ఇంత అహంకారం మనసులో పెరిగిపోయింది కాబట్టే ప్రమాదం అని ఆ అహంకారాన్ని విరిచెయ్యాలనుకున్నాడు మహానుభావుడు కృష్ణుడు. మహానుభావుడు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా. వచ్చేసాయి మేఘాలు, బ్రహ్మాండమైనటువంటి వడగళ్లవాన. ఇటువంటి గాలి కాదు. అకస్మాత్ అంత వర్షం పడిపోతుంటే ఆవులు ఇలా తలెత్తి చూసి నడుస్తాయి. ఆ నడిచేటప్పుడు వాటి కళ్ళల్లోకి వచ్చేస్తోంది ఆ ధార, నీటితో కొట్టినట్టు కొడుతున్నాయి. కొడుతుంటే వాటికి కళ్ళు కనపడక ఇలా ఇలా తలలు ఉంచి ఆడిస్తూ పెద్ద పెద్ద అంబారావాలు చేస్తూ ఎటు నడుస్తున్నాయో తెలియక పైనుంచి పడుతున్నటువంటి వడగళ్ల దెబ్బలు, ఒంట్లో ఎముకలు విరిగిపోతున్నాయి. గోపాల బాలురికి గోపకాంతలకి కళ్ళు కనపట్టలేదు అసలు అటువంటి వర్షధార. వీళ్ళు ఒక రకమైన భక్తి ఉన్న వాళ్ళైతే వెంటనే అనాలి, బెడిసి కొట్టిందండి, ఇన్నాళ్ళు ఇంద్రుడికి యజ్ఞం చేశాం, ఈ పిల్లాడు వచ్చి గోవర్ధనగిరికి చేయమన్నాడు, రాసరికంలో ఉన్నాను కదా అని. నందుడేమో మన మాట వినకుండా వాళ్ళ అబ్బాయి చెప్పాడని గోవర్ధనగిరికి యజ్ఞం చేయించాడు, ఎప్పట్లా చేస్తే గొడవ లేకపోని ఇప్పుడు ఎంత ఆపద వచ్చిందో చూడండి అనాలి. వాళ్ళు అలా అనలేదు. వాళ్ళు కృష్ణుడి కాళ్లే పట్టుకున్నారు. అది సనాతన ధర్మమునందుండేటటువంటి లక్షణం యొక్క గొప్పతనం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వర ప్రసాదంగా ఆయన కాళ్లే పట్టుకోగలిగిన వాడెవరో వాడే ధన్యాత్ముడు. ఇప్పుడు వాళ్ళన్నారు, ఈ ఉరుములు ఈ మిరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీ ఆనము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. ఎవరిని? చిన్ని కృష్ణుడిని. పైకి చిన్న పిల్లవాడు, కానీ వాళ్ళకి ఆయన ఎందున్నటువంటి నమ్మకం అటువంటిది. భగవంతుడిని తెలిసి ఉండక్కర్లేదు, వాళ్లకున్నటువంటి భావన చాలు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః లలితాష్టోత్తరం. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళందరూ ఇలాంటి ఉరుములు, ఇటువంటి మెరుపులు, ఇటువంటి పిడుగులు, ఇటువంటి జలధారలు మేము చూడలేదు కృష్ణ రక్షించన్నారో, రక్షించు అన్న ఒక్క మాట విన్నాడంతే. ఎలా అన్న మాట ఆయనకు ఉండదు. ఉత్తర క్షణం చంపు ఇంద్రుడు, ఉత్తర క్షణం రక్షిస్తా కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు రక్షించడానికి ఆయన వేరొకటి ఎత్తుకోలేదు.
అక్కడే ఉన్నటువంటి గోవర్ధనగిరి కిందకి చేతిని చొప్పించి పైకెత్తాడు. ఎంత హేళగా పైకెత్తాడంటే అదేదో కష్టపడి చెయ్యి జొనిపి పైకెత్తి ఒళ్ళు చెమట్లు పట్టడం కాదు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టి తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంక్తికిన్. ఒక పిల్లవాడు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోతూ అక్కడ కనపడినటువంటి పూలగుత్తిని ఒక దాన్ని కోసి పైకెత్తి పట్టుకుని గొడుగులా పట్టుకుని పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నట్టు తన చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలుర్ని, గోపకాంతల్ని, గోపవృద్ధుల్ని, ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని కాపాడడం కోసమని ఆ గోవర్ధనగిరిని పెళ్లగించి పైకెత్తి చిటికిన వేలు మీద పట్టుకుని త్రిభంగిగా నిలబడి పరమ సంతోషంతో చిరునవ్వులు నవ్వుతూ నిలబడ్డాడు. గోపాల బాలురు, గోపకాంతలు, గోపవృద్ధులు, ఆవులు, దూడలు అన్నీ కిందకు వచ్చేసాయి. ఒక ఆవు పరమ సంతోషంతో ఇలా ఎత్తి పెట్టినటువంటి ఆయన అరికాలు నాకుతూ నిలబడి ఉంటుంది. ఎంత ఆనందమో వాటికి నిజంగా. అసలు ఆ గోవర్ధనోద్ధరణం అనేటటువంటి చిత్రం వంక చూసినా, గోవర్ధనోద్ధరణాన్ని చదువుతూ ధ్యానం చేసినా ఎంత సంతోషం వేస్తుందో. ఆ గోవర్ధనోద్ధరణం వంక చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో. ఎలా చేశాడు ఈ పిల్లాడు, ఎంత ఆనందపడిపోయి ఉంటారు వాళ్ళందరూ నిజంగా అనిపిస్తుంది. అలా ఎత్తి పట్టుకుంటే పోతన గారు అన్నారు, హరిదోద్దండముగామ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ బరగంజారిడి తోయ బిందువులు గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్నచయంబుగాగా అచల ఛత్రంబు శోభిల్లి తద్గిరిబి దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై. ఆ ఎత్తినటువంటి గోవర్ధనాన్ని గోవర్ధనోద్ధరణం అంటారు. పైకెత్తి పట్టుకున్నప్పుడు ఇలా పట్టుకుంటే హరిదోర్దండముగామ, ఈ పట్టుకున్నటువంటి చెయ్యి కర్ర కింద ఉంది, పైన ఉన్నటువంటి కొండంత గొడుగు, దాని నుంచి పడుతున్నటువంటి వర్షధారలు ఆ గొడుక్కి కట్టినటువంటి ముత్యాల జాలు, అందులోంచి బయటంతా చీకటి వాన, వెలుతురెక్కడది? గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్న చేయంబుగాగా. గోపాలాంగనలు తమకి ఎంతో ఇష్టమైన చిన్ని కృష్ణుడు గోవర్ధనోద్ధరణం చేస్తే దాని కింద నిలబడి హాయిగా అందరూ ఆయనకి దగ్గరగా నిలబడి ఆయన వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ ఆయన్ని చూస్తుంటే ఇంత దగ్గరగా అమ్మయ్యా ఉండగలిగామన్న ఆనందంతో చూస్తున్నప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి భావనలు చిరునవ్వులైతే పెదవులు విచ్చుకోకుండా విచ్చుకున్నప్పుడు దంతముల నుండి వచ్చినటువంటి కాంతి రత్నకాంతులై కొండలోపలంతా కూడా మంచి దేదీప్యమానం అయిపోయింది. హాసరుచుల్ రత్నచయంబుగాగా. ఒక్కొక్క సంతోషం అలా ఉంటుంది. చక్కగా కృష్ణుణ్ణి పట్టుకోవడం అంటే అంత తేలికేం కాదు. ఆయన్ని పట్టుకోవడం అంత తొందరగా దొరుకుతాడా? అంతసేపు ఆయనతో కూర్చోవడం, ఆయనతో నిలబడడం, ఆయనతో మాట్లాడడం సంభవించే విషయాల. గోవర్ధనోద్ధరణం జరిగినప్పుడు హాయిగా అందరూ ఆ కొండ కిందే, ఎవరిని కొంచెం జరగండి, అలా బయటికి వెళ్ళండి అనరు. ఎందుకంటే బయటికి వెడితే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. అంతని లోపలికే రండి అంటారు. అందరూ లోపలికి వచ్చి హాయిగా నించున్నారు వెచ్చగా, సంతోషంతో కృష్ణుడిని చూస్తున్నారు. కృష్ణుడికి ఇంకేముంది కార్యక్రమం? ఆయన సంతోషంతో చూస్తున్నాడు. ఆయన వాళ్ళని చూస్తున్నాడు, వాళ్ళు ఆయన్ని చూస్తున్నారు. అలా కూర్చున్నారు, నించున్నారు, ఆనందపడిపోతున్నారు. ఇంకేం కావాలి? మరి అన్నమండి, ఆకలండి ఉంటే కదండి. ఆయన తన చూపులతో పోషిస్తున్నాడు. ఈశ్వరుడు అసలు పోషణ దేనితో చేస్తాడు అంటే చూపుతోటే చేస్తాడు. అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనా ఢింబకున్నంటారు పోతన గారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు. తన చూపుల చేత సమస్త బ్రహ్మాండములను ఉత్పాదించగలిగినటువంటి పరమాత్మ. ఆయన తన చూపుల చేత పోషిస్తాడు మీనాక్షి తత్వంతో. కాబట్టి ఆయన పోషిస్తున్నాడు. ఆకలి లేదు, దాహం లేదు. ఎంత హాయో, ఎంత సంతోషం. పరబ్రహ్మాన్ని మాంసనేత్రాలతో చూస్తూ ఆనందంతో హాయిగా కొండ కింద నించున్నారు. ఎంతో కష్టపడిపోతున్నవాడు ఇంద్రుడు. కురిపిస్తూనే ఉన్నాడు. ఒక్కడికి ఇబ్బంది కలిగితే కదూ, నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు వారు అంటే వయసు చేత పెద్దలు, గోపవృద్ధులు కొంతమంది అన్నారు. కొండెత్తినవాడు పిల్లాడు. కొండెత్తడం ఏమిటి అసలు? పిల్లాడు పట్టుకున్నాడు. ఎంతసేపు పట్టుకుంటాడు? అవతల వాన తగ్గేటట్టు లేదు, ఇంకా మబ్బు వస్తూనే ఉంది.
కాబట్టి వాన ఎక్కువైపోయి పిల్లాడు అబ్బా జబ్బనే పెట్టిందని వదిలేస్తే శరీరం కూడా ఉండదు. బయట నించుంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. అందుకని బయటే నించుంటామని దెబ్బలు తింటూ అలాగే నించున్నారు. మీ కర్మ అని ఎవరనాలి? కృష్ణుడు అనాలి. కృష్ణుడు బతిమాలుకున్నాడు వాళ్ళని. అది గోవిందావతారం యొక్క విశేషం. గోవిందా అన్న నామంలో ఆయన బతిమాలుకున్నాడు, ఒరే నన్ను నమ్మండ్రా అని. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు శైరింపకాదాలండో జనిదీని కింద నిలువం చింతింపకాబోలది శైలాంబో నిధి జంతు సంయుత ధరాచక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ అన్నాడు. బాలుండీతడు కొండదొడ్డది, పిల్లవాడు కొండ పెద్దది పట్టుకున్నాడు. పడిపోతుంది అనుకుంటున్నారేమో, ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి దీని మీద పడినా ఈ కొండ పడదు, నన్ను నమ్మండి, కొండ కింద చేరండి అని తనని నమ్మని వాళ్ళందరినీ బంధువులారా నన్ను నమ్మండి, లోపలికి రండి, నేను కాపాడతానని వేడుకున్నాడు. ఈశ్వరా కాపాడు అని వేడుకోవలసింది పోయి నన్ను నమ్మండ్రా మిమ్మల్ని కాపాడతానని వేడుకున్నటువంటి నామము గోవిందనామం. ఆ గోవిందా అని పిలిస్తే ఎంత పరవశించిపోతాడు. కాబట్టి ఆ గోవిందనామం వచ్చింది. అంత పూనికతో ఆయన ఎట్టి పెట్టి భక్తులందరినీ పిలిచాడు. పిలిస్తే 7 రాత్రులు 7 పగళ్ళయ్యాయి. వాన పడుతూనే ఉంది. ఇంద్రుడు ఐరావతం మీద చూస్తూనే ఉన్నాడు. వానలు కురిసి 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 వాటికి అలసట వచ్చింది. అమ్మా ఇంకా ఎంత కురవమంటావా, ఎంతమంది పోయారు? ఒక్కడు కూడా పోలా, దూడ కూడా పోలా. మేమేం చేయం, ఆయన గోవర్ధనోద్ధరణం చేశాడు. ఇప్పుడు ఇంద్రుడికి అహంకారం పోయింది. ఏదో నందతనయోద్యోగంబునన్ అన్నాను. మొదట్లో పేరండం కూడా ఇష్టం లేక నందుడి కొడుకు అన్నాను. ఇప్పుడు అర్థమైంది ఆయన ఎవరో. ఆ పిల్లవాడి రూపంలో తిరుగుతున్నవాడెవరో నేను అర్థం చేసుకున్నాను. ఎవరైనా ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ జన్మయును లేక వెలయునొక్కడికి నీ జాతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోదచనుల పాలు త్రవనిరిగే ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదవిటిలో వృద్ధి పొందనుంది ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే ఏ చదువులనైన ఇట్టిట్టిదనరా అని అర్థం అవయవముల యందు అందముంది. అసలు లోకంలో పుట్టడం అన్న అవసరం లేనటువంటి పరబ్రహ్మము ఒక పశువుల కాపరి ఇంట్లో పుట్టింది. ఏ జాతకర్మ లేని వాడికి బాలసార జరిగింది. అసలు తల్లంటే తెలియని వాడు యశోద చన్నుల పాలు తాగి పెరిగి పెద్దవాడవుతున్నాడు. హాని వృద్ధి తెలియని పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నట్లు కనపడుతున్నాడు. ఏ తపముల చేత ఏ చదువుల చేత ఇలా ఉంటాడని చెప్పడం సాధ్యం కాదో వాడు ప్రతిరోజు కళ్ళ ముందు ప్రాకృత శరీరంతో నడయాడుతూ కనపడుతున్నాడు. అటువంటిది కృష్ణ పరబ్రహ్మస్వరూపం. అటువంటి కృష్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకోలేక చిన్న పిల్లవాడని అధిక్షేపించారు. అధిక్షేపించి ఆయనకి ఏదో ఇబ్బంది పెట్టగలననుకుని వర్షధారలు కురిపించాను. ఇప్పుడు నాకు అవగతమైంది ఆయన సామాన్యుడు కాడని. ఆ వర్షాలన్నిటినీ కూడా ఆపేసి సూర్యోదయం అవ్వడానికి అంగీకరించి ఆ మేఘాలని పంపించేశాడు. కృష్ణ పరమాత్మని అందరూ స్తోత్రం చేస్తూ సంతోషపడుతూ గోపకాంతలు గోపాలబాలురు గోపవృద్ధులు అందరూ వాళ్ళ చోట్లకు వెళ్ళిపోయారు. ఆవులు దూడలు కూడా ఎంతో సంతోషించి మమ్మల్ని కృష్ణుడు రక్షించాడని వెళ్ళిపోయి కూర్చునున్నాడు ఒక రాతి మీద. ఇంద్రుణ్ణి బ్రహ్మగారు పిలిచారు. అప్పుడు చెప్పాడు నేను ఉపన్యాస ప్రారంభంలో చెప్పిన మాట. కృష్ణుడిగా పట్టాభిషేకం లేదు, కానీ గోవిందా అన్న నామంతో నువ్వు వెళ్ళి పట్టాభిషేకం చెయ్యి. పట్టాభిషేకం చేస్తే ఎప్పటికీ గోవిందా అని ఎవరు పిలుస్తారో పిలిచిన వారందరికీ అభ్యున్నతే. కాబట్టి గోవింద నామస్మరణము గోవింద నామోచ్చారణము తేలిక కాదు. కాబట్టి ఆ నలుగురి అభ్యున్నతి కొరకు పట్టాభిషేకం చేయి, వెళ్ళి ఆ చిన్న పిల్లవాడికి అన్నాడు. పరిగెడుతున్నాడు. వెనక ఆ కామధేనువు పరిగెత్తుకొచ్చింది. నోరు కలిగిన వాళ్ళు రక్షించమని ఆపద వస్తే పిలుస్తారు. నా జాతిలో పుట్టినటువంటి వాటికి నోరు లేదు, వాటికి ఆపద వస్తే ఎవరిని పిలుస్తాయి? అయినా మొట్టమొదట నేను మిమ్మల్ని రక్షిస్తానని మహానుభావుడు కొండ కింద ఇన్ని ఆవుల్ని ఇన్ని దూడల్ని ఇన్ని ఎద్దుల్ని కాపాడాడు. ఒక్క దూడ నా జాతికి చెందినది నా సంతతికి చెందినది నశించలేదు. అటువంటి కృష్ణ పరమాత్మకి నేను నాపాలతో అభిషేకం చేస్తానని కామధేనువు బయలుదేరింది. దేవతలని ఇంత అనుగ్రహించినవాడు, గోవులను ఇంత అనుగ్రహించినవాడు, ఈయనకి నేను
సంతోషాన్ని వెలిబుచ్చాలి అని చెప్పి దేవతలు తన బిడ్డలు కనుక ఆయనే వామనమూర్తి అన్న పేరుతో ఆ విష్ణువే తన కడుపున కూడా పుట్టాడు కనుక దేవతల తల్లి అయినటువంటి అదితి బయలుదేరింది. ఇంద్రుడు ఐరావతాన్ని ఏనుగునెక్కి ఆయన బయలుదేరాడు. ఆ వెనక నారదుడు, తుంబురుడు, దేవగాయకులు, మహర్షులు, అప్సరసలు అందరూ బయలుదేరారు. ఎవరికి చేస్తున్నారు అభిషేకం? శ్రీరామ పట్టాభిషేకంలా చక్రవర్తి అవుతున్న వాణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి చేసిన పట్టాభిషేకం కాదు, గోవింద పట్టాభిషేకం. ఏమీ ఎరగని పిల్లవాళ్ళ, పశువుల్ని కాసుకునేవాళ్ళ, ఒక రాతి మీద కూర్చున్నటువంటి 7 సంవత్సరముల చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి సురభిక్షీరములన్ సురద్విప మహాసుండాలతానీత నిజ్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సుపార గోవిందుండంచు రణక్రంత విపక్షుతో యజదలాక్షున్ సాధు సంరక్షణం. ఆ ఇంద్రుడు ఐరావతం దిగి ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి 2 కాళ్ల మీద తన తల పెట్టి నమస్కారం చేసి లేచి ఊంగి నిలబడి ఒక మాట అన్నాడు. మహానుభావా, నువ్వు ఏ పని చేసినా ఊరక చేసేవాడివి కాదు. మేమందరం గుణములతో సంగమును పొందినటువంటి వాళ్ళం. కాబట్టి ఇలాగే అహంకారం వచ్చి అనేకమైన దోషాలు చేస్తాం. ఒకరోజు వినయంతో ఉంటాం, ఒకరోజు అహంకారంతో ఉంటాం. కానీ నువ్వు ఎప్పుడు ఎవరి పట్ల ఇలా ప్రవర్తించినా అహంకారాన్ని పోగొట్టి కాపాడడమే తప్ప ఒకరిని బాధ పెట్టడం నీ ఉద్దేశ్యం కాదు. నేనే వర్షాలు కురిపించేవాణ్ణి అని మదించి తిరుగుతున్నటువంటి నన్ను శిక్షించిన అహంకారాన్ని పోగొట్టడానికి నువ్వు ఈ పని చేశావు. నా వంటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివేనిన్. నా వంటి వెర్రివాళ్ళని ఓ శ్రీవల్లభ, ఓ లక్ష్మీపతి, పక్కనుంది ఆ లక్ష్మీదేవి. ఇప్పుడు తత్వాన్ని గ్రహించాడు. అది విష్ణు తత్వం అని తెలుసుకున్నాడు. శ్రీవల్లభ నీవు శాస్తి చేవిసితివేనిన్ కావరము మాని పెద్దల త్రోవల జరిగెదరు బుద్ధి తోడుతనీషా. ఈశ్వర, అహంకారం విరిగిపోతే వినయంతో పెద్దల పాటుగా నడవడం అలవాటవుతుంది, వినయంతో ఉండడం అలవాటవుతుంది. ఎంత మంచి పని చేశావయ్యా! ఆ అహంకారం ఉంటే సర్వనాశనం అయిపోతున్నావు. నా అహంకారాన్ని విరిచేశావు. ఈశ్వరా, నీకు నమస్కారం. నేను నీకు అభిషేకం చేయడానికి వచ్చాను, అంగీకరించమని ప్రార్థించాడు. వెంటనే చిన్ని కృష్ణుడు 7 సంవత్సరముల పిల్లవాడు కూర్చునున్నాడు. ఆయన అన్నాడు, నాజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, శ్రీయుతుడవై మదింపకు శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరి గమన అన్నాడు. నాయాజ్ఞ చేయుచుండుము, నీ అంతటి వాడివి నువ్వని ఎప్పుడు అనుకోకు. పైన ఒకడున్నాడని గుర్తుపెట్టుకో, అదే వినయానికి కారణమవుతుంది. నాయాజ్ఞ చేయుచుండుము, అహంకారం పోయాక నిన్ను పదవిలోంచి తీసేయడం ఎందుకయ్యా? శిక్ష దేనికి అంటే సంస్కరించడానికి. నువ్వు సంస్కరింపబడిన తర్వాత ఇంకా శిక్ష ఎందుకు? కాబట్టి నాయాజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, ఓ సురేంద్ర, నీ అధికారంలో నువ్వు ఉండు. కాబట్టి నా ఆజ్ఞ చేసినంత కాలం ఇక నీకు ఇబ్బంది లేదు. శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరిగమన, ఏనుగులా నడవగలిగినటువంటి అద్భుతమైన నడకలున్నవాడా, సంతోషంతో బయలుదేరు, నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు. అప్పుడు వెంటనే ఆ కామధేనువు యొక్క పాలని కలశపాత్రలో పట్టుకుని ఆ వచ్చినటువంటి ఐరావత గజం కూడా ఆకాశంలో ప్రవహించేటటువంటి మందాకినీ జలాల్ని స్వర్ణ కలశలో ఐరావతం పోస్తుండగా అదితి చూసుకుని మురిసిపోతూ ఉండగా, అప్సర స్త్రీలు నాట్యం చేస్తుండగా, నారద తుంబురులు గానం చేస్తుండగా, దేవతలు మురిసిపోతూ ఉండగా, ఎప్పటికీ ఒక పేరు పెట్టి 3 అక్షరాలు ఉచ్చరిస్తే చాలు రక్షించగలిగినటువంటి నామం లోకానికి లభించిందని పరమ పరవశంతో ఇంద్రుడు ఆనాడు గోవిందాయంచు, గోవిందా అని ఆనాడు పిలిచాడు. విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చేసేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు, సాధుపుంగవులైనటువంటి వాళ్ళు, నన్ను ఒక రూపంతో చూడాలి అని వాళ్ళు సంకల్పం చేస్తే వాళ్ళు ఏ రూపంగా నన్ను చూడాలని అనుకుంటున్నారో అటువంటి రూపాన్ని స్వీకరించి నేను ఈ భూమి మీదకి దిగి వస్తూ ఉంటాను అన్నాడు. భాగవతుల కోసం రావడం మొట్టమొదటి లక్షణం. అనుషంగికం వినాశాయచ దుష్కృతాం. ఎవరైతే ధర్మమునకు వ్యతిరేకమైనటువంటి జీవితంతో ఉంటారో
ధర్మాన్ని పాడు చేసేటటువంటి జీవనంతో ఉంటారో అటువంటి వారిని నిర్జించడం ఆ అవతారము యొక్క ప్రయోజనం. అందుకే మీరు ఏ అవతారం చూడండి, భక్త రక్షణ ప్రధానమై ఉంటుంది. భక్త రక్షణ అనేటప్పటికీ పక్కన ఆ భక్తులను చెనకడానికి ప్రయత్నం చేసినటువంటి భగవద్ విరోధ స్వభావము కలిగినటువంటి వారిని నిగ్రహించడము కూడా అనుషంగికమైనటువంటి ప్రయోజనంగా ఉంటుంది. యథార్థమునకు భగవంతుడు అవతారంగా ఎందుకు వస్తాడు అంటే భాగవతుల యొక్క మాట నిలబెట్టడానికి, భాగవతుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి, వాళ్ళ యొక్క ఆర్తిని నిజం చేసి వాళ్ళకి తన దర్శనాన్ని కటాక్షించడానికి వస్తూ ఉంటాడు. అందుకే అసలు ఈ దేశమునకు సంబంధించిన వైభవం అంతా ఎవరిది అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారిది. ఇన్ని చోట్ల భగవానుడు వెలిసి ఉన్నాడు అంటే దానికి కారణం పరమ భక్తి కలిగినటువంటి వాళ్ళు నిన్ను ఈ రూపంతో మేము చూడాలి అని అనుకుంటున్నాము అని ప్రార్థన చేస్తే ఆయన ఒక రూపంతో వెలిశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.